హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం గోరింటాకు అయితే చూపిస్తాను. ఈ గోరింటాకు కోసం ఒక 7-8 తమలపాకులు తీసుకున్నాను. తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా కొంచెం వెడల్పు కొద్దిగా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఎనిమిది తమలపాకులకి ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. ఈ టీ పౌడర్ ఏదైనా పర్లేదండి, మనం ఏది వాడుకుంటే అది వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ చక్కెర టీ పొడి లైట్గా తడిసేలాగా వేసుకోవాలి. అంతా కలుపుకొని మధ్యలో కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకొని ఇలా పెట్టాలి. తర్వాత గిన్నెకు కరెక్ట్గా సరిపోయే మూత తీసుకొని కొంచెం కూడా ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండే మూత తీసుకోవాలండి. ఆ మూతలో కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉంచాలి. మూత పైన ఉన్న నీళ్ళు మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. చూసారు కదా వాటర్ అయితే ఎలా వచ్చాయో. వాటర్ని ఇలా వేరే బౌల్లోకి తీసుకొని రెడ్గా ఉండే కుంకుమను కలుపుకోవాలి. ఈ కుంకుమ మనము మెహందీ పెట్టుకోవడానికి ఎంతవరకు వీలుగా ఉంటుందో చూసుకుంటూ కలుపుకోవాలి. గోరింటాకు అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే వారం రోజుల వరకు పక్కా ఉంటుందండి. మనము ఎటైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు హడావుడిగా కోన్ లేదు అని ఇబ్బంది పడకుండా 5 నిమిషాల్లో ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగా పండుతుంది. ఇక్కడైతే నేను ఎంతమంది చిన్నపిల్లలకు పెట్టానో చూడండి. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.